ఏఎల్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం డబ్బురువాండ్లపల్లి పంచాయతీ బత్తినపల్లి గ్రామానికి చెందిన బూదిలి ధనుంజయ్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధన కోసమే నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన బూదిలి ధనుంజయ ఒక్క మారుమూల గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీకి అభ్యర్థిగా ఎన్నికైనాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది బూదిలి ధనుంజయ గారి ఇల్లు. చూడండి, ఆయన ఒక సాధారణ రైతు కూలీ డైలీ లేబర్ కింద వర్క్ జరిగితే కానీ కూలి పోతే కానీ ఆయనకి జరగని పరిస్థితి. కానీ దీని వెనకాల ఆయన ఏమి కారణం ఉందో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయనకు బలమైన కారణం అయితే కంపల్సరీగా ఉంది. ఆ కారణం ఏదో బూదిలి ధనుంజయను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ధనుంజయ్ గారు, ఒకసారి మీ ఇల్లు చూపించగలరా? రండి సార్. ఇప్పుడు మనము ధనుంజయ్ గారి ఇంట్లో ఉన్నాము. ఇది ధనుంజయ్ గారి ప్రాపర్టీ, ఆయన నివసిస్తున్న ఇల్లు. దీనికి మన ధనుంజయ్ గారు వాల్మీకి బోయల పట్ల ఏమేమి అన్యాయం జరిగింది, ఏ సంవత్సరం నుంచి ఎలా అన్యాయం జరిగింది, ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అనేది బూదిలి ధనుంజయ్ గారి మాటలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుంజయ్ గారు చెప్పండి. 1951కి ముందు వాల్మీకి బోయలు ఎస్సీ ఉన్నారు, ఎస్టీలుగా ఉన్నారు. 1951 తర్వాత ఏ ప్రభుత్వం అయితే రీడింగ్లోకి వచ్చిందో ఆ ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలను తీసేసి బీసీలో చేర్చడం జరిగింది. ఆ రోజు నుంచి మొన్న జరిగిన 2023 వరకు ప్రతి ఒక్క నాయకుడు ఎలక్షన్ల ముందర మాత్రం మేము అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను ఎస్టీలకు చేరుస్తామని వాదనలు చేస్తున్నారు, ప్రతిజ్ఞలు చేస్తున్నారు, తీర్మానాలు చేస్తున్నారు. కాకపోతే వచ్చి చేసిందేమో శూన్యం. కాకపోతే ఇంకేమంటే సార్, మీరు ఇంతవరకు ఎంతో మంది నాయకులను కలిసినారు. వైఎస్ఆర్ ప్రభుత్వం చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు, మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చూశారు. ఎటువంటి ఏ ప్రభుత్వంలో మీకు న్యాయం అనిపించింది వాల్మీకి బోయల పట్ల? సార్, ఇప్పుడు వాల్మీకి బోయల పట్ల న్యాయం అని కనిపించేదంటే ఒక సత్యపాల కమిటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2% ఎడ్యుకేట్ పర్సన్ అని చూపించారు. అప్పుడు మాకు న్యాయం జరుగుతుందేమో అనిపించింది యాక్చువల్గా. దాని తర్వాత గవర్నమెంట్ రీడింగ్లోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. 2023లో ఆయన ఇది 1 మ్యాన్ కమిషన్ అంటూ ఆయన 1 మ్యాన్ కమిషన్ వేశారు. శ్యామల ఆనంద్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. శ్యామల ఆనంద్ గారు ఎంక్వైరీ చేసి ఏదో ఆయనకు తోచిన విధంగా తీర్మానాలు చేసి 77% ఎడ్యుకేట్ పర్సన్ అని వాల్మీకి గిరిజనులు కాదు అని చెప్పి తీర్మానం చేశారు. ఇప్పటికీ మేము కొట్లాడుతూనే ఉన్నాము. అది ఎట్లయితుంది, ఎవరున్నారు ఎడ్యుకేట్ పర్సన్ అని చెప్పని. సర్పంచులు మేమే అంటున్నారు, జెడ్పీటీసీలు మేమే అంటున్నారు, వార్డు మెంబర్లు మేమే అంటున్నారు. ఎవరికో 1000 మందిలో 10,000 మందిలో ఒకరికి పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్ కూడా ఉపయోగించేదగ్గ లేకుండా ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా చేసి ఈ తీర్మానాలు చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంపీగా నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఇప్పుడు వాల్మీకుల కోసం పోరాడాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నా చదువుకోలేక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కేంద్రం ఇంకా చాలా ఫండ్స్ వస్తున్నాయి. కానీ అవి ఎంపీ అభ్యర్థిగా గెలిచిన వాళ్ళు ఇంతవరకు కూడా ఇది కేంద్రం నుంచి తీసుకొచ్చాము, ఇది ఫలాని ఎస్సీ వాళ్లకు, ఫలాని ఎస్టీ వాళ్లకు, ఫలాని మైనార్టీ వాళ్లకు అని చెప్పని చూపించిన రోజులైతే లేదు, కనబడడము లేదు. ప్రతి ఒక్క రిపోర్టు తీసుకోండి మీరు విలేకరులు, మీకు తెలియని రిపోర్ట్ అంటూ ఏది ఉండదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలక్షన్లు జరిగినాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయా ఎంపీలు పోయినారు, ఆయా ఎమ్మెల్యేలు పోయినారు, ఏమేమి తీర్మానాలు తెస్తున్నారు, ఏమేమి చేస్తున్నారని చెప్పనేది నా పైన మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది.
నేనైతే నా వంతుగా నేను ధైర్యం చేసి నామినేషన్ వేసినాను సార్. ఎలక్షన్లో కూడా నిలబడ్డాను. ఇప్పుడు మీ వంతుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని కూడా మీరు సహకరించి నాకు ఓటు వేస్తే నేను ఖచ్చితంగా పార్లమెంట్లో నేను ఎందుకంటే నేను ఒక కూలి పని చేసి పైకి వచ్చిన వాడిని. ఇప్పుడు కూడా నేను కూలి చేస్తేనే నా ఇంట్లో కూడా జరిగేది. అయినా నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నేను నా వంతుగా నేను కష్టపడుతున్నాను, ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఇంకొక 2-3 రోజుల్లో నేను ప్రచారంలోకి దిగుతాను. ప్రచారంలోకి దిగిన తర్వాత ఆ ప్రజలే నాకు ఎటువంటి స్పందన ఇస్తారనేది జూన్ 3వ తేదీ 4వ తేదీ తెలుస్తారని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ALR న్యూస్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.